హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? సో మీరు తమిళ్లో చూసే ఉంటారు. సో ఈ వీడియో సండే అనమాట. మనకి జగన్నాథ స్వామి పండగ అయితే ఉందండి. సో దానికోసం అయితే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది. చూడండి, నైటే మొత్తం అన్నీ కడిగేసుకున్నాను నేను. సో ప్రహరీ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను, మేడమెట్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా, మాప్ అయితే మొత్తం పెట్టేశాను. సో ఇది అయిపోయిన వెంటనే పూజ సామాన్లన్నీ అయితే బయట అయితే వేసుకున్నానండి. సో అన్నీ నీట్గా అయితే తోముకోవాలి. చూసారు కదా, ఇవన్నీ తోమేసిన వెంటనే చెప్పాను కదా, నేను రాత్రి మొత్తం అన్నీ క్లీన్ చేశానండి అని చెప్పి ప్రహరీ అది కూడా. సో చూడండి, మొత్తం అంతా ఇలా ముగ్గులు అవి అయితే పెట్టుకున్నాను. మేడమెట్లు మొత్తం అన్నీ కూడా నేను సాటర్డే నైటే చేశానండి. సో చూడండి, సో అన్నీ కూడా రాత్రి క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుని చాలా టైం అయితే పట్టేసింది. చూసారు కదా. సో చూడండి మొత్తం అంతా. సో పిల్లలైతే అప్పుడు పడుకొని అయితే ఇంకా లేవలేదు. సో టైం ఎంత అయింది అనుకుంటున్నారా? ఎంతో కాదండి, ఎర్లీ మార్నింగ్ 5:30 ఎంత అవుతుంది అనుకుంటాను. 6 కూడా అవ్వలేదండి. సో 5:30కి అయితే నేను లేచాను. సో ఈ వీడియో తీసినప్పటికీ 6 అవుతుంది. సో లేచి బ్రష్ చేసి సో నేను పనులు అయితే స్టార్ట్ చేశాను. తొడ్డం, మాప్ పెట్టడం అన్నీ చేశాను. సో చూసారు కదా మొత్తం అంతా. సో దేవుడి మాల సామాన్లు అవి కూడా నీట్గా అయితే తోమేసుకున్నానండి. సో ఇది అయిపోయిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో చూడండి, దేవుడి మాలకు అన్నీ అయితే నీట్గా సర్దుకుంటున్నాను. సో ఇదేంటి ఉదయాన్నే పూజ అంటున్నారని చెప్పి డౌట్ రావచ్చు. సో మేము పండగ అయితే కింద చేసుకుంటామండి. సో పైన దీపం ఒకటి పెట్టేశాను అనమాట. సో చూడండి, దారబందాలకైతే ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ కూడా గ్రోత్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. సో ఇదంతా మీ వల్లే. చూడండి, నెక్స్ట్ అయితే నేను బూర్లకి అయితే రెడీ చేసుకున్నాను. స్నానం చేసి దేవుడి మాల రెడీ చేసుకొని బూర్లు అయితే వేసేస్తున్నాను. సో అది అయిపోయిన వెంటనే పులిహోర అనమాట. పులిహోర ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇది అయిపోయిన వెంటనే మనం వాటర్కి అయితే వెళ్ళాలి. చూడండి, చూసారు కదా. సో చూడండి, స్నానాలు అయితే అయిపోయాయి. సో నీళ్ళు అయితే తీసుకొస్తున్నాం పరమాన్నం వండడానికి. సో దాన్ని గోన అంటారనమాట, జగన్నాథ స్వామి గోనండి. సో నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మా చిన్న ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు, సో మా మరిది వాళ్ళు, మేము అలా సింపుల్గా మా ఫ్యామిలీ అలా చేసుకున్నాం అనమాట. చూడండి, పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, స్టవ్ అయితే ఇంటి మధ్యలో పెట్టేసి సో గోన అయితే స్టవ్ మీద వండాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మా చిన్న ఆడపడుచు బెల్లం తురుము అయితే చేస్తుంది సో పరమాన్నంలోకి. సో మా పెద్ద ఆడపడుచు ఎప్పుడు కూర్చుంటుందండి అక్కడ. చాలా నిజంగా చాలా టేస్టీగా వండుతుంది. సో చూడండి, ఇక్కడ నేనైతే కొబ్బరికాయ ముక్కలు అయితే కోస్తున్నాను. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేసుకుంటామండి. సో నేను పని కూడా ఫాస్ట్గానే అయిపోయింది. సో చూడండి, ఇక్కడ మా చిన్న ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు యూట్యూబ్లో పెడతారా అని చెప్పి మా పాపను అడుగుతున్నారు. మా పాప ఏమో చెప్తుంది. సో చూసారు కదా, ఇక్కడ ఎసరైతే మరిగింది. సో ఇంట్లో అందరూ కూడా బియ్యం అయితే వేస్తామండి. సో ఫస్ట్ మా మామయ్య అయితే వేస్తున్నారు, తర్వాత మా అత్తయ్య వేస్తారు, సో తర్వాత మా మరిది, సో తర్వాత మా ఆయన, మా పిల్లలు అందరూ అయితే వేస్తారు. సో చూడండి, ఇలా వేయాలని చెప్పి మా పెద్ద ఆడపడుచు అయితే మా మరిదికి చెప్తుంది.
చూడండి మా ఆయన అయితే వస్తున్నారు వేయడానికి. మా చిన్న బాబు అయితే అదేదో అనుకొని నేనైతే వెయ్యను ఫస్ట్ అన్నాడు. తర్వాత మొత్తం అన్నీ ఆడేస్తానని చెప్పి కొంచెం కొంచెం అలా వేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ చూడండి మా వారైతే వేసేస్తున్నారు. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. సో హారతి ఇచ్చి దించాలన్నమాట. సో అది అయిపోయిన వెంటనే మడపలు అయితే వేసేసాము. జగన్నాథ స్వామి వారికి, బలరామ స్వామి వారికి, సుభద్ర అమ్మవారికి. సో మా అత్తయ్య అయితే మొత్తం అన్నీ రెడీ చేసింది. ఇక్కడ మా అత్తయ్య శారీస్ కూడా పెడతారండి. సో సాయంత్రం అంతా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత సో జగన్నాథ స్వామి గుడికి వెళ్దామని అయితే సో వెళ్ళామన్నమాట. మా మరిది అయితే ఆటోలో తీసుకెళ్తున్నారు. మాదే అండి ఆటో. మా తోటికోళ్ళు, నేను, మా అత్తయ్య, మా పెద్ద ఆడపడుచు, మా అరిషిని మేమందరం అలా వెళ్ళాం అనమాట. కొత్తగా జగన్నాథ స్వామి టెంపుల్ గుడి కట్టారు అని చెప్పంటే మేము వెళ్ళలేదండి, ఎప్పుడు చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. చూసారు కదా అక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉందండి. సో గుడి కూడా అలాగే ఉంది, చాలా నీట్గా బాగా కట్టారు. సో అక్కడ దేవుడు కూడా చాలా అందంగా చాలా ఎలా అంటే ఒక హ్యాపీనెస్ వచ్చినట్టయితే అనిపించిందండి. చూడండి ఇక్కడ మా చిన్నాడు చాలా అయితే మిస్ అయ్యారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారండి. మధ్యాహ్నం భోంచేసి అయితే వాళ్ళు బయలుదేరిపోయారు అనమాట. సో వైజాగ్ వెళ్తామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. చూడండి గుడి లోపలికి అయితే మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. చాలా బాగా కట్టారండి గుడి అయితే, చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే మనం జగన్నాథ స్వామి వారు, బలరామ స్వామి వారు, సుభద్రదేవి అమ్మవారు అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అందంగా ఉందండి. విగ్రహాలు కూడా చాలా బాగా నిజంగా ఒక కళ అన్నట్టు ఉందన్నమాట. ఒక కళలా ఉంది ఆ గుడి. చూసారు కదా జనం కూడా బాగానే ఉన్నారండి. ఇలా కడతారంట గుడి. సో వీడియో అయితే తీశాను చూడండి. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి దర్శనం అయితే అయిపోయింది. సో మనం దర్శనం చేసుకున్న తర్వాతే దేవుని కూడా నైవేద్యం పెడతారని చెప్పి క్లోజ్ చేశారండి. మన దర్శనం అయితే అయిపోయింది. కాసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని బయటకైతే వచ్చేసాము. సో చూడండి మొత్తం వాతావరణం అంతా చాలా హ్యాపీగా అయింది. దూరంగా ఏవో ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయండి. చూడండి మా ఆడపడుచాలను అయితే డ్రాప్ చేసేసి అనకాపల్లి గవరపాలెంలో, దీన్ని సంతబయలు అంటారండి. సో నిన్న ఆదివారం కదా, సంత అయితే సాగుతుంది చూడండి. ఇక్కడ అలా వీడియో అయితే తీసాను అనమాట. చూసారు కదా ఇదన్నమాట. సండే చాలా హ్యాపీగా జరిగిందండి జగన్నాథ స్వామి పండగ వల్ల. చూడండి ఆకాశం బాగుంది అనగానే పై మేడమకి వెళ్ళి అయితే వీడియో అయితే తీసానండి. చూడండి సాయంత్రం స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేసేసానండి రాత్రికి. సో ఈ పూజ అయిపోయిన వెంటనే మనం అయితే మళ్ళీ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఆ వీడియో పెట్టడం అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో చాలా లెంత్ అయిపోయిందనమాట. ఇలా వీడియో అయితే తీసాడు మా బాబు. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.